నెంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అనే విషయం మనందరికీ తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేనిదే ఏమీ జరగదని దీని అర్థం. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినం రోజు ఆ పరమశివుడి ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. అందుకే శివరాత్రి రోజు పరమశివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, జాగరణలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాలధారణలు, విభూతి ధారణలు చేస్తారు. మహాశివరాత్రి సందర్భంగా నెంబర్ 1 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. శివరాత్రి అంటేనే ఉపవాసం, జాగరణ. ఇవి మిగతా పండుగలతో పోలిస్తే మహాశివరాత్రి రోజు ప్రత్యేకం. రాత్రి వేళ పూజలు ఆచరించడం ఈ శివరాత్రి పండుగ రోజు చూస్తాం. శివరాత్రి రోజు శివుడికి బిల్వపత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాలధారణలు, విభూతి ధారణలు ఈ శివరాత్రి రోజు చేస్తుంటారు. లింగ పురాణాల్లో ఆ పరమశివుడు చెప్పిన కథ ఏమిటంటే, పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు. వేట అతని వృత్తి. ప్రతిరోజు ఉదయాన్నే వేటకు వెళ్లడం, సాయంత్రానికి ఏదో ఒక జంతువుని చంపి తీసుకొచ్చి దానితో కుటుంబాన్ని పోషించుకోవడం, ఇదే అతడి దినచర్య. అయితే ప్రతిరోజులాగే ఒక రోజు ఉదయాన్నే వేటకు వెళ్ళాడు. సాయంత్రం చీకటి పడుతున్నా ఆ రోజు ఒక్క జంతువు దొరకలేదు. దాంతో ఎంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. ఇంటికి వస్తున్న క్రమంలో దారిలో అతనికి ఒక సరస్సు కనిపించింది. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. రాత్రిపూట కదా, ఏదో ఒక జంతువు సరస్సు దగ్గరికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని, దానిని వేటాడొచ్చని భావించి ఆ సరస్సు పక్కనే ఉండే ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. సరస్సు వైపు గమనించే క్రమంలో తన కంటి చూపునకు అడ్డంగా కొన్ని కొమ్మలు ఉండడంతో ఆ కొమ్మ ఆకులను తుంచి కింద పడేసి ఆ చెట్టుపై కూర్చున్నాడు. ఖాళీగా కూర్చోకుండా నిత్యం ఓతపదంగా శివశివ అంటూ కాలం గడిపాడు. కానీ ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం. ఆ రోజు శివరాత్రి అనే విషయం కూడా అతనికి తెలీదు. ఆ రోజు రాత్రి కొంత సమయం గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగడానికి ఆ సరస్సు వైపు వచ్చింది. వెంటనే బోయవాడు ఆ జింకకు బాణాన్ని ఎక్కిపెట్టాడు. అది గమనించిన జింక తాను గర్భం దాల్చానని, తనను చంపకుండా వదిలిపెట్టాలని ప్రాధేయపడింది. మామూలుగా అయితే ఆ బోయవాడి మనసు చాలా క్రూరంగా ఉంటుంది. కానీ ఆ జింక పరిస్థితిని చూసిన బోయవాడు దానిని ఏమీ చేయలేక వదిలిపెట్టాడు. మళ్ళీ చెట్టెక్కి కూర్చున్నాడు. మరికొంత సమయం గడిచింది. అప్పుడు మరో ఆడజింక అటుగా వచ్చింది. దానిని వేటాడుదాం అనుకునేలోపు ఆ జింక కూడా మానవ భాషతో, నేను నా భర్తను వెతుకుతూ నీరసంతో కృషించిపోయి ఉన్నానని, నా బక్క చిక్కిన శరీర మాంసంతో మీ కుటుంబానికి ఆకలి తీరదు కాబట్టి నన్ను విడిచిపెట్టమని కోరింది. అంతేకాకుండా మరికొంత సమయం వేచి చూడు, ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తాను, అప్పుడు సంహరించు అని వేడుకుంది. అలా ఆ జింకను కూడా విడిచిపెట్టాడు. అలా మరికొంత సమయం గడిచేసరికి ఒక మగ జింక అక్కడికి వచ్చింది. ఇదే సరైన సమయం అని భావించి ఆ మగ జింకను బాణంతో సంహరించుకుందాం అనుకునే సమయానికి అది కూడా మాట్లాడుతూ, 2 ఆడజింకలు ఈ వైపు వచ్చాయా అని బోయవాడిని అడిగింది. అప్పుడు బోయవాడు, అవును వచ్చాయి, తనకు ఈ రోజు ఏ జంతువు దొరకపోతే తామే వస్తానని కూడా చెప్పినట్లు ఆ మగజింకకు చెబుతాడు. అవునా, అయితే ఆ 2 ఆడజింకలను ఒకసారి చూసుకొని వస్తానని, ఆ తరువాత నన్ను సంహరించమని చెప్పి వెళ్ళిపోయింది. ఇంతలో తెల్లవారుజామున సూర్యోదయం సమయం ఆసన్నమైంది. ఇక ఆ బోయవాడికి వస్తామని మాటిచ్చి వెళ్లిన 3 జింకల కోసం ఆశగా ఎదురు చూస్తూ ఆ చెట్టు మీదనే కూర్చున్నాడు. ఇంతలో మరో జింక దాని పిల్ల రావడం కనిపించింది. దీనిని సంహరిద్దామని విల్లు ఎక్కుపెట్టగా ఆ జింక కూడా తన బిడ్డను ఇంటి దగ్గర విడిచిపెట్టి వస్తానని, అప్పటి వరకు ఆగాలని చెప్పేసి వెళ్ళింది. అలా మరికొంత సమయం గడిచేసరికి ఆ 4 జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో అక్కడికి రావడమే కాదు, మొదట తనను చంపమంటే తనను చంపాలంటూ ప్రాధేయపడ్డాయి. ఆ సన్నివేశం కఠిన మనస్కుడైన ఆ బోయవాడి మనసులో ఆలోచన మొదలైంది. పరివర్తన వచ్చింది. అయితే ఆ రాత్రంతా బోయవాడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతనికి తెలియకుండానే శివశివ అని శివనామస్మరణ చేయడం, తన కంటికి అడ్డు వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడివేయడం చేశాడు. కానీ ఆ చెట్టు క్రిందన ఎప్పటిదో పాతకాలం నాటి ఒక శివలింగం ఉంది. అతడు చెట్టుపై నుంచి వేసిన మారేడు దళాలు శివలింగంపై పడ్డాయి. వేట కోసం 4 జాములు మెలకువతో ఉన్నాడు. అతనికి తెలియకుండానే జాగరణ ఫలితం దక్కింది. ఎంతో క్రూరాత్ముడు అయినప్పటికీ అతను చేసిన పుణ్య కార్యాల వల్ల అతనికి తెలియకుండానే మనస్సు నిర్మలమైంది. పైగా ఆ 4 జింకలు సత్యనిష్టతో తిరిగి
దిగి రావడం అతడి మనస్సును పూర్తిగా మార్చివేసింది. అందులోనూ ఆ రోజు మహాశివరాత్రి. ఆ రోజు శివరాత్రి పర్వదినమని అతనికి తెలియకపోయినా అనుకోకుండా చేసిన పుణ్య కార్యాల వల్ల అతడిలో సత్ప్రవర్తన కలిగింది. అప్పటి నుంచి హింసను విడిచిపెట్టాడు. ఆ జింకలు సైతం సత్యనిష్టతో ఉండడంతో పరమేశ్వరుని అనుగ్రహం వచ్చి ఆకాశంలో మృగశిర నక్షత్రాలుగా మారాయి. బోయవాడు సైతం మృగశిర నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధిక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. మరోసారి నెంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.